ఒకప్పుడు పచ్చిగిరి అనే గ్రామంలో తేజు అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకి ప్రకృతి అంటే ఎంతగానో ఇష్టం. ప్రతిరోజు పాఠశాలకి వెళ్లే మార్గంలో పూలు, చిట్టెలుకలు, పక్షుల్ని చూసి ఆనందపడేది. ఒకరోజు స్కూల్కి వెళుతూ తేజు మార్గంలో ఒక వింతగా మెరుస్తున్న రాయి కనిపించింది. అయ్యో, ఇది ఎంత బావుందో అని తీసుకుంది. రాయిని పట్టగానే టింగ్ అని ఒక మాయా వెలుగు వచ్చి ఒక చిన్నపాటి దేవత ఆమె ముందుకు వచ్చింది. తేజూ, నన్ను మేల్కొలిపింది నువ్వే, నీకో చిన్న సహాయం చేస్తాను అని దేవత అంది. తేజు వెంటనే అడిగింది, అమ్మా దేవతమ్మా, మా గ్రామం పిల్లలు ఎవరూ చెత్తను పారేయకుండా గ్రామం శుభ్రంగా ఉండాలని ఉంది. దేవత చిరునవ్వుతో అంది, అది గొప్ప కోరిక. నీవల్ల ఈ రోజునుంచి పచ్చగిరి పిల్లలందరికీ శుభ్రత శక్తి లభిస్తుంది. ఆ మాటతో దేవత కనిపించకుండా పోయింది. ఆ రోజునుంచి పచ్చగిరి గ్రామంలోని పిల్లలు ఎక్కడా చెత్త వేయలేదు. చిన్న చిన్న బుట్టల్ను పెట్టి చెత్తను అందులో వేసి గ్రామమంతా పరిశుభ్రంగా ఉంచారు. తేజు నేర్చుకున్న పాఠం: మనం కోరుకునేది అందరికీ ఉపయోగకరంగా ఉంటే మన కోరిక తప్పక నెరవేరుతుంది.